ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలు, తొలగించిన భూముల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని, దీనిపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పొంగులేటి గారు కూడా అదే చెప్తారు. మా రేవంత్ రెడ్డి గారు పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవాలి, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమైనా మేలు జరగాలనా? ప్రజల ఆస్తుల మీద ఇట్లా కబ్జాలు పెట్టి 20 పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళు. మీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22A పెడితే దాన్ని ఎట్లా దిగించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి, తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా, ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంత సీరియస్ ఇష్యూ ఇది. ఒక వ్యక్తిదో, ఒక కాలనీదో, ఒక ప్రాంతంలో కాదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చింది. జోక్ ఏంటంటే మీరు గమనించి ఉంటారు, 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22Aలో పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అన్నాడు. 10 రోజుల కింద పెట్టలేదంటే 10 రోజుల తర్వాత సారీ చెప్తుంది. అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పొంగులేటి గారు కూడా అదే చెప్తారు. మా రేవంత్ రెడ్డి గారు పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవాలి, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులు